శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చిన అన్ని గ్రామ అధ్యక్ష కార్యదర్శి ఆర్గనైజింగ్ సెక్రటరీలకి మా కార్యవర్గానికి పేరు పేరున ఆ గౌరీమాత వాళ్ళకి ఆశీస్సుల పథకాన్ని తెలుసుకుంటూ మనం ఈరోజు రేపు చేయబోయే కార్యక్రమం మనం ప్రతి సంవత్సరం కార్తీక సమారాధనే చేస్తున్నాం. కొన్ని కారణాల వల్ల కిందటి సంవత్సరం మనం సమారాధన పెట్టకపోవడానికి కారణం కొన్ని ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, ఏమవ్వచ్చు అన్ని కొలసంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ఏ గ్రామంకి వెళ్ళినా మహిళలు చాలా విపరీతంగా ఏమండి పిక్నిక్ పెట్టలేదని అనడం, అధ్యక్షులు కొందరు అనడం ఈ వేదిలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిన విషయం. కానీ వాళ్ళ మాట మన్నించాలని ఎన్ని అవాంతరాలు జరిగినా ఆ డేట్ ఫిక్స్ చేసి మనం ప్లేసుల గురించి కూడా చాలా ప్లేసులు తిరిగాం, అడ్జస్ట్ అవ్వలేదు. మళ్ళీ మామూలుగా కిందసారి చేసిన ఆ కోటలోనే మనం కార్యక్రమం రూపకల్పన చేసాం. ఈ రూపకల్పనకి దీనికి అనుకోకుండా ఒక 4 రోజుల వ్యవధిలో మన ప్రముఖ ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు అజాత శత్రువు, అటువంటి రాజకీయవేత్తను మనం చూడలేం. ఆ అదృష్టం మనకే కలిగింది అనడానికి నిస్పందం లేదు. మనందరూ చప్పట్లతో అవుననిపిస్తే మేము చేసే కార్యక్రమాన్ని. కానీ నేను ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారి కార్యక్రమం నేను చేపడుకుని ఇక్కడ వాళ్ళు ఎస్ఆర్ఎస్ పుట్టినరోజు నాడే పెందుర్తిలో మహత్తరమైన కార్యక్రమం చేశారండి. చాలా మందికి విదితమై ఉంటుంది. ఆ కార్యక్రమంలో నేను అధ్యక్షుడిగా అక్కడ కూర్చోను. 3 ఎమ్మెల్యేలు వచ్చారు, 2 మినిస్టర్లు వచ్చారు, ఒక రామకృష్ణ గారు తప్పించి గణబాబు గారు, వీళ్ళందరూ మన మేయర్ గారు వీళ్ళందరూ వచ్చారు. ఆ రోజు కార్యక్రమం జరిగింది. తర్వాత నేను ఇందులో ఎందుకు పెట్టలేదంటే ఆ మహనీయుడిని ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ పెడితే బాగోదనే ఉద్దేశంతోనే మేము వెనక్కి వెళ్ళాం. కాలక్రమాన్న ఆ మహనీయుడు మన మీద మంచి భవిష్యత్తు మీరు చెయ్యండి అని అనిపించినందుకు మనందరం కలిపి ఇది అతని ప్రెషరు, అతని తాలూకా శక్తి సామర్థ్యాలు, అతనికి చేసిన సేవలకి కొనియాడి అందరూ ఏకగ్రీవంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం అక్షంగా ఎస్ఆర్ఎస్ కార్యక్రమంగా చేస్తే మనకు కొద్ది ఇటు కార్తీక సమారాధన, అటు 100 సలహా ప్రకారంగా మేమందరం కలిపి అదే కార్యక్రమాన్ని మనం రూపకల్పన చేసాం. ఆ రూపకల్పనలో ఎస్ఆర్ఎస్ గారి స్టేజ్ మీద పెద్దది పెడతాం. వచ్చిన ప్రతి గ్రామ అధ్యక్షులకి పిలిచి మనం కండు వేసి ఓన్లీ మన గ్రామ సంఘాల 67నే పిలుస్తున్నాం. జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతి గ్రామ అధ్యక్ష కార్యదర్శి మీద చాలా బాధ్యత పడి ఉంటుంది. మన 60 మంది కొన్ని 100 మంది పిలిచి 10 మంది వస్తే ఆ సభ బాగోదు. మన 67 మంది అధ్యక్ష కార్యదర్శి, మన పిక్నిక్ వచ్చిన పెద్దలు, మన పరిధిలో సంఘంలో ఉన్న పరిధులను అందరినీ నిన్న తమరికి తెలిసే ఉంటుంది, స్వయంగా నేనే ఫోన్ చేసి హృదయం చెల్లిస్తాను. అంతటి మహనీయుడు 3 సార్లు ఎంపీ అయ్యాడు, ఒకసారి ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యాడు. కానీ చివరి దశలో అతని గురించి స్టీల్ ప్లాంట్ లో 25 నెంబర్ని 25% జాయిన్ చేసిన మహనీయుడు ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు అన్నానికి అక్కడ పెట్టట్లేదు. లేకపోయినా ఏమయ్యా నువ్వు స్కూటర్ తెచ్చావని ఇంట్లో భోజనం పెట్టి నేను చూశాను కల్లారా. నేను చెప్పడానికి సమర్థతగా నాకున్నాను. నేను కూడా 2 సార్లు అతని దగ్గర భోజనం చేశాను. ఎందువల్లంటే కొన్ని ఎలక్షన్లో నేను ఒకరు చెయ్యకపోతే పిలిచింది నువ్వు చెయ్యాలి, మనం కులం గెలాలి. ఇక నిలబడినప్పుడు వివి రామన్ గారి ఇంటికి వెళ్ళాడు. అంటే కుచుల ప్రభాసం వచ్చి చెప్తున్నా. అంటే వెళ్ళినప్పుడు రమణబాబు గారు ఏమయ్యా నాయుడు గారు వచ్చారన్నారు. ఏమీ లేదండి తమను కలడానికి వచ్చారంటే కూర్చోబెట్టి తర్వాత ఎస్ఆర్ఎస్ గారు మాట అన్నారు.
సార్ మీరు మా కాంగ్రెస్లోకి వచ్చేస్తే బాగుంటుందండి, మీరు గెలుస్తారు, నా మినిస్టర్ కూడా అది కంటిన్యూస్ అవుతుంది అని అన్నారు. అప్పుడు వివి రావణ గారు ఇటువంటి మనిషి కాబట్టి సందర్భోత్తం చెప్తున్నానండి, ఏమనుకో. అప్పుడు వివి రావణ గారు చిన్న నవ్వి, అప్పలనాయుడు నువ్వు నిలబడడం మానేస్తావు అనుకో, ఇంకోటి ఊళ్ళో పెడతారు, ఒకవేళ నువ్వేనా గెలుస్తా నేనే గెలుస్తాను, ఓటు మంది ఉంటుంది, మనకు ఎవరికో ఉంటుందని ఏకైకంగా చెప్పిన నాయకుడు, నువ్వు రిజైన్ చేయక అదే దాని మీద నిలబడా అని చెప్పిన నాయకుడు మన SRS. పదవి వ్యామోహుడు కాడు, కానీ వంశ రాజకీయాన్ని పెట్టారు. కానీ అతను చనిపోయినప్పుడు, అంటే ఇది కొంతమందికి వాళ్ళ పిల్లలు నా క్లాస్మేట్స్ కాబట్టి నేను చెప్తున్నా, రంగాలక్ష్మణం వీళ్ళు పిలిచి ఒక 3 సంవత్సరాలు పోయి ముందు చనిపోతాననగా కుటుంబ సభ్యుల్ని ఆ 3 కొడుకుల్ని పిలిచి ఒకే ఒక మాట చెప్పాడు, దయచేసి మీరు రాజకీయాల్లోకి మాత్రం అడుగు పెట్టకండి. మీ నాన్న ఎవరో చెప్పకుండా ఆ రోజుల్లో రాజ్యసభ సభ్యుడు తెచ్చుకోవడం అంటే చిన్న విషయం కాదు. అప్పుడు మన కులం ఏంటనేది తెలియలేని స్థాయిలో కూడా అతను 2 సార్లు విజయభాస్కర్ రెడ్డి గారిది ప్రియ శిష్యుడు. ఇది అయిన తర్వాత పిలిచి, బాబు మీరు తండ్రి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరెవరో రాజకీయాల్లోకి వెళ్ళొద్దు అని అతను ప్రమాణం చేసుకున్నాడు. బాబు ప్రమాణం చేసుకున్న తర్వాత వాళ్ళు ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ గా మన అనకాపల్లి వచ్చింది. వాళ్ళ అబ్బాయిని పెద్దోడిని ఏకాగ్రిగా చేద్దామని అందరూ అనుకుంటే ఆ పిల్లలు వచ్చి మా నాన్నగారు మాకు ప్రమాణం చేశారని మేము నిలబడమండి. ఆ ఒత్తిడి పట్టాక వాళ్ళు గౌరపాలెంలో నుంచి అక్కడ కొత్తూరు వెళ్ళిపోయారండి, ఈ రాజకీయవేత్త దివిలించలేక. అటువంటి మహనీయుడు కుటుంబం వివి రావణ గారు. అటువంటి మహనీయుడు కంటే ఇంకా మహనీయుడు SRS అప్పలనాయుడు గారు. స్వార్థంగా ₹1 సంపాదించుంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ వంశపారంపర్యం రాజకీయం చేస్తున్నారు, అయినా అతను చేయలేదు. అంతటి మంచిన వ్యక్తికి మనం మన జాతీయుణ్ణి మనం ఒక ఆనిముత్యాన్ని పైకి తెలియసి అందరికీ తెలియపరచడానికి ఒక మార్గదర్శక రూపం మన తాలూకా గౌరీ సేవా సంఘమే, కేంద్ర గౌరీ సేవా సంఘం చేసిందని దానికి నిదర్శనగానే ఈరోజు మన SRS బుద్ధి కార్యక్రమం పెడుతున్నాం. వచ్చిన వారి గ్రామాలకు వారి తాలూకా SRS గారు మెమోటోడ్ తయారు చేస్తున్నాం. ప్రతి గ్రామాన్ని దాని మీద పిలుస్తారు, ఒక మెమోటో, ఒక సాలువ. ఆ సాలువ కూడా పెద్ద సాలువాలు పెట్టించలేదు, ఒక కండువాలో పెట్టాం. ఇటు గౌరీమాత ఉంటుంది, ఇటు గౌరీమాత ఉంటుంది, కేంద్ర గౌరీ సేవా సంఘం అని ఉంటుంది. కొత్తగా లేటెస్ట్గా పెట్టించాం, అది కూడా మీరు చూస్తారు. అందువల్ల ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి, వచ్చిన అతిథులను మనం గౌరవించుకోవాలి. కానీ ఈ కార్యక్రమంలో మనం అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ మంది రావచ్చు, జాగ్రత్తగా కుశలంగా మీరు అర్థం చేసుకోండి. వచ్చినప్పుడు దాన్ని సహకరించే బాధ్యత మనందరి మీద ఆడబడింది. అంటే ఒక కేంద్ర సంఘం అనుకోవడం తప్పు. కేంద్ర సంఘానికి కింద నుంచి మొలకగా ఇదండి ఏర్లు కేంద్ర సంఘమే, తాలూకా సంఘాలు దైవ స్వరూపం. మన జాతి వాళ్ళని మనం గౌరవించుకోవడానికి, మనం చేయడానికి మీరందరూ సభాముఖంగా మీరు మా అభిప్రాయాన్ని గోచరించినట్లయితే తప్పకుండా ఆ కార్యక్రమం మనకి ఎన్నుకోవడానికి మీరు సపోర్ట్ చేస్తే అదే కూడా చేస్తాను, లేదంటే ఎవరు క్లీచ్ ఇస్తే అది చేయమంటే అదే చేస్తాను. మీ అభిప్రాయం ఏమిటండి చెప్పండి. మంచి వాళ్ళకి ఇవ్వాలి కదండి. మీరు ఒకసారి చెప్పడంతో కొడితే మాకు అందరికీ ఎన్ని విద్యార్థి అవార్డ్స్ ఫంక్షన్స్ ఇచ్చినా, కొంతమందికి కాలేజీలో కూడా సీట్లు కూడా మన సంఘం తరఫున ఇప్పించాం, స్కాలర్షిప్లు ఇచ్చాం దగ్గర 3 సంవత్సరాల నుంచి. ఇటువంటి కార్యక్రమం చేసిన సంఘానికి ఒక్కరోజు మీ అందరూ కష్టపడి కరెక్ట్ 10 లోపున మీరు వచ్చి 10 గంటలకే మనం ఆ స్టేజ్ ప్రారంభించి ప్రతి గ్రామ అధ్యక్షుని కార్యదర్శిని ముగ్గురిని పిలిచి మనం స్టేజ్ మీద తీయాలంటే టైం ఎంత పడుతుందో మీరు ఆలోచించండి. అందువల్ల ఆ టైంకి మీరు అందరూ సహకరించాలి. సహకరిస్తేనే కార్యక్రమం చేయగలం. ఏ ఒక్కడూ చేసే కార్యక్రమం కాదు.
ఇది మనందరం కలిసే కార్యక్రమాన్ని మరొక్కసారి మీ అందరినీ విన్నవించుకుంటున్నాను, అభ్యర్థిస్తున్నాను. ఆరాధించమని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఆ రోజు కూడా పసందైన విందు పెట్టాం. కేవలం మేము పిక్నిక్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఏ గ్రామంలో ఎవరున్నారు, కలయిక, మంచి కలయిక స్పందన అండి అది. ఎక్కడెక్కడో గ్రామం నుంచి మారు నుంచి వస్తారు. ఆ గ్రామం నుంచి వచ్చిన వ్యక్తిని మనం చూసుకోవడం, మనం పరిచయం చేసుకోవడం, వారి బాగోగులు మనం తెలుసుకోవడం, ఒకవేళ వాళ్ళకి ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మన సంఘాన్ని కానీ తోటి మిత్రుల్ని కానీ కనుకొని ఈ కార్యక్రమం ఎవరి వల్ల సఫలం అవుతుంది, దీనికి చేయూతనివ్వండి అని సలహా సహకారానికి ఈ పిక్నిక్ అనే కార్యక్రమం. ఈ పిక్నిక్ లో మీరు చూసారో లేదో, విద్యార్థి అవార్డ్స్ ఫంక్షన్లో అమోఘమైన పిల్లలు చదివారండి. ఏంటండి ఆ చదువు? అందులో ఆడపిల్లలు ఎక్కువగా చదివారు మగపిల్లల కంట. అంటే చాలా కొనియాడింది. 40 పెడితే 60 వచ్చాయి. ఇప్పుడు 500 మార్కులు పైన పెడితే 1000 మంది వచ్చారు. అంటే విద్యలో మనం ఎంత ఉజ్వలమైన భవిష్యత్తులోకి వచ్చామో తెలిసిందండి. అదే మన జాతిని మన విద్యావంతులు చేయడానికి ప్రముఖమైన కారణాలని వచ్చే ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. మీకు ఇది ఏదైనా ఒక కేంద్ర సంఘం చేస్తుందనేది మాత్రం అపోహ మారియండి. ఇది అందరం మనం కలిసి చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలి. ఇది ఎస్ఆర్ఎస్ గారిది ఇన్విటేషన్ పెట్టామండి. ఇలా ఉంటుందండి. గ్రామ సంఘాల్లో ఏమన్నా పెద్దలు ఉంటే వాళ్ళని పిలడానికే పెట్టించాం. ఒక 100 కొట్టించామండి. ఇవి మనందరం చేస్తున్న ఆర్గనైజింగ్ సెక్రటరీ కార్యవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని మీకు ముందుగా తెలియపరుస్తున్న అవసరం మాకున్నది కాబట్టి తెలియపరుస్తున్నాను. ఎవరైనా సూచనలు ఏమైనా ఇవ్వాల్సి వస్తే ఇవ్వచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. చెప్పండి. మళ్ళీ గ్రామ సంఘాలన్నీ మీటింగ్ పెడుతున్నాం. దానికి చెప్పి కుశల ప్రశ్న సమాధానం చెప్పి ఉపయోగాలు ఉన్నాయి, అన్నీ మనం చర్చించుకొని మనందరం ఒకే మాట ఒకే బాటగా వెళ్తున్నాం. అదండి. చాలా మందిలో అపోహ ఉన్నది. మీరు ఏమనుకోవద్దు. రేపు మార్చికి జనరల్ బాడీ ఎలక్షన్ మేము పెట్టేస్తున్నాం. అది మాత్రం క్లోజ్ చేస్తాం. మనం లేదు ఇక్కడ ఏమైనా తప్పులు ఉన్నాయా మా ఇదానికి కానీ మనం పరిష్కరించుకోవడానికి మాత్రం ఈ వేళ మాత్రం ఈ దీని గురించి పెట్టాం. ఇంకో ట్రాఫిక్ రానికండి దయచేసి. ఆ వేళ మాత్రం పర్సనల్గా నేనే ఫోన్ చేస్తాను. మీరు అందరూ వచ్చి ఆ వేళ సాయంకాలం వరకు అవ్వచ్చు, ఏది అవ్వచ్చు. ఇక్కడ మాత్రం కంపల్సరీ కుటుంబం అండి. ఈ కుటుంబంలో ఇది చేయలేదు అనేసి ప్రోత్సాహం రాకూడదు. మనం ఏదైనా సరే అందులో లోటుపాట్లు ఉంటే అది సరిదిద్దే ప్రక్రియలో ఒక 4-5 మనం కలిసి ఇక్కడ ఇలా జరుగుతున్నదని చెప్పి మనం తెలియజేస్తే వాళ్ళు వస్తారండి. మన ఆర్గనైజ్ సెక్రటరీలు మనం చెప్పిన మాట వినరు. మనమే ఆర్గనైజ్ సెక్రటరీలుగా మన కుటుంబం కాబట్టి మనమే వెళ్ళి మనం చేయొచ్చండి. అతిథి ఎవరు వచ్చినా సరే మనం ఆ అతిథిని మనమే వెళ్ళి మర్యాద చేయొచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా మనదే. మనం ఉంటేనే కేంద్ర సంఘమైనా ఇంకొక సంఘమైనా ఏ సంఘమైనా మనందరం వండుకుంటే వస్తుందండి సంఘం. మరి అలాగే నేను చెప్పవలసింది ఏంటంటే 500 మందికి ఒక కౌంటర్ ఉంటే మనకు సరిపోతుందండి.
మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.